భగవద్గీత 2:29 శ్లోకం ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం ఆశ్చర్యవద్వదతి తథైవ చాన్యః ఆశ్చర్యవచ్చేనమన్య శృణోతి శ్రుత్వాప్యేనం వేద నచ్చేవ కశ్చిత్. శ్లోకార్థం: తెలుగులో కొంతమంది ఈ ఆత్మను ఆశ్చర్యంగా చూస్తారు. మరికొందరు దీనిని ఆశ్చర్యంగా గురించి చెబుతారు. ఇంకొందరు దీనిని ఆశ్చర్యంగా వింటారు. అయినప్పటికీ విన్నవారు కూడా దీనిని పూర్తిగా అర్థం చేసుకోలేరు. భావం: ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు ఆత్మ యొక్క ఆశ్చర్యకరమైన స్వరూపాన్ని వివరిస్తున్నాడు. ఆత్మను కొంతమంది అద్భుతంగా చూస్తారు, మరికొందరు ఆత్మను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు, కానీ వారు కూడా ఆత్మ యొక్క అసలు స్వరూపాన్ని తెలుసుకోలేరు. ఆత్మ శాశ్వతమైనది, మార్పులకు లోను కానిది. కానీ దాన్ని పూర్తిగా తెలుసుకోవడం చాలా అరుదు. కేవలం యోగులు లేదా జ్ఞానులు మాత్రమే ఆత్మతత్వాన్ని సాకారం చేసుకోగలుగుతారు.